ఒక పక్కన పర్సనల్‌గా ఇబ్బంది, ఇంకొక పక్కన మయోసైటిస్, ఒక పక్కన సినిమాలు ప్రమోట్ చేయడానికి కూడా కూర్చోలేని స్టేజ్‌కొచ్చేసింది ఆవిడ. అంటే సినిమాలు లేవు ఆ అదే టైం. సార్ అది. మరి ఆ టైంలో మీరున్నారా ఆమెతో? నేనున్నాను సార్, ఉన్నాను. నేను ఒకటే కోరుకున్నాను దేవుడిని, అయ్యా మా దేవుడితో ఒకటే చెప్పుకున్నాను, ఆవిడ బాగుంటే చాలు. నేను తిరగడం గుడి లేదు, నేను వెళ్ళని టెంపుల్ లేదు, వెళ్ళేవాడిని దేవుడి దగ్గర కూర్చునేవాడిని, ఆవిడ గురించి చెప్పుకునేవాడిని. ఓకే, నా లైఫ్ బాగుండాలి, మంచిగా చెయ్యి, మంచిగా ఆవిడ మళ్ళీ బౌన్స్ అవ్వాలి, మళ్ళీ నించోవాలి ఇండస్ట్రీలో, మళ్ళీ కొట్టాలి. ఇంకా ఆవిడకి ఇంకా గెలుపు అనేది పోలేదు, అందరూ ఓటమి అనుకుంటున్నారు, గెలుపులోనే ఉంది, ఆ గెలుపుని అలాగే ఉంచుందని నేను చాలా ఇది చేసుకున్నాను. అది ఈరోజు ప్రూవ్ అయింది శుభం సినిమాతో. నేను అదే సార్, దాని గురించే నీ టెన్షన్ మంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రేపు ఆ సినిమా రిలీజ్ వెంటనే ఆవిడకి వచ్చే ఏదొస్తుంది, ఎప్రిసియేషన్ వస్తుందా, రిటార్డ్ వస్తుందా, అది వస్తుందా తెలియదు. ఎందుకంటే చెప్పలేదు సరే, అందరూ ఎవరు కూడా కావాల్సి ఎవరు రాయరు, కావాల్సి ఏం పెట్టరు. ఆ టైంకి అలా జరిగిపోద్ది అంతే. మనిషి లైఫ్లు చెయ్యి, నోరు, నాలుక ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి, ఏవి బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. అవి ఆ టైంలో అలా రాసేయాలనిపిస్తుంది, రాసేస్తాం, మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడేస్తాం.